రేవంత్ రెడ్డి అన్న గారికి మా విన్నపాలు తెలియజేసుకుంటున్నాము. మా వినతి పత్రాలు గత 7 మాసాల నుంచి ఇయ్యడం జరిగింది. ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు. మేము పోరాడేది మాకు రక్షణ కొరకు. ఓన్లీ మేము రక్షణ కొరకే అడుగుతున్నాం. పోలీస్ స్టేషన్‌లకు పోయినప్పుడు మాకు రక్షణ గావాలి. మాకు ఆస్తులకు రక్షణ గావాలి. మేము ఏం జరిగింది? మా ఇష్యూ అంటే ల్యాండ్ ఇష్యూ. అన్నదమ్ముళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు మా ఆయనను అమాయకం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. మాకు ఇవ్వట్లేడు. మొత్తం కబ్జా పెట్టేసిండు. 10 మంది రౌడీలను తీసుకొచ్చి మా మావయ్య చనిపోయిన కానించి రౌడీజం చేస్తున్నాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో మేము అడిగినాము. అప్పటి నుంచి మా మీద రౌడీజం చేస్తూ నా సొంత పట్టా భూమిని ఆపుతూ దాని మీద నష్టం చేస్తూ పోలీసులను ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మేము అన్ని రికార్డ్స్ చూపించినప్పటికీ కూడా మా వాటా ఏదంటే మాకు తెలియదు అంటున్నాడు. పోలీసులు ఏమంటారు మరి దీని మీద? పోలీసులు మాట్లాడారా? పోలీసులతో సిఐ గాని ఎస్ఐ గాని? సిఐ తోటి మాట్లాడినాము, ఎస్ఐ తోటి మాట్లాడినాము, డిఎస్పీ తోటి ఎస్పీ లెవెల్ మాట్లాడినాము. ఎస్పీ ఏమంటాడు, భూమి విషయాలు నీకు తెలియదన్నా, మాకు తెలియదు అంటాడు. మీది మీరు దున్నుకోమంటాడు. మాకు రావాల్సిన వారసత్వం ఆస్తి రావాలి, అది ఇవ్వట్లేడు. ఆడ బయట కబ్జా పెట్టించిండు. ఇక్కడ మేము పొలానికి వెళ్ళాలి, రావాలి, పని చేసుకోవాలి. అలాంటప్పుడు రోజు నేను రెగ్యులర్ గా పోయి రావాలంటే అక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఆల్రెడీ ప్రమాదాలు జరిగినాయి, నష్టాలు జరిగినాయి. అసలు తెలుసు, ఎస్ఐకి తెలుసు. కావాలని ఎస్ఐ చేపిస్తుండు అక్కడ. ఒక ఎస్ఐ ఇప్పుడు శివప్రసాద్ ఎస్ఐ చేపిస్తుండు. ఎస్ఐ మీద కేసు వేస్తే నేను సిఐకి, నేను ఎస్పీకి, ఆల్రెడీ డిఎస్పీకి ఇచ్చిన, అయినా ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవట్లేరు వాళ్ళు. మమ్మల్ని నా మీద కూడా కేసు పెట్టుకోపో అనేది వాళ్ళు చెప్తున్నారు. డిఎస్పీ డిఎస్పీ గిరిబాబు మొన్న సార్ చెన్నారెడ్డి సార్ కలవమన్నాడు. ఒకసారి డిఎస్పీని కలవమని చెప్పారు. డిఎస్పీని కలిస్తే ర్యాష్ గా మాట్లాడుతున్నారు. నా భర్త అత్తమామల ఆస్తి నాది, నేను వారసురాలి కాదా? నేను అడగవలసిన అవసరం నాకు లేదా? నా భర్త అమాయకుడు, నా భర్తని మోసం చేసి నా భర్తని కొట్టినగానే నేను ఇన్వాల్వ్ అయినది దాంట్లోకి. నా భర్త ఆస్తి నాకు అడిగే హక్కు లేదా? మరి నేను ఎట్లా వచ్చినా? నేను నా బావలైనా నన్ను అసలు పట్టించుకోవట్లేరు, నిర్లక్ష్యంగా చూస్తున్నారు. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని నన్ను అన్నలేని టార్చర్, అసలు భరించలేని టార్చర్. దాని గురించి నేను ఈ విషయం అంతా ఎస్ఐ గారికి తెలుసా? ఎస్ఐ గారికి తెలుసు. ఎస్ఐ గారు కాంప్రమైజ్ కావాలంటూ అన్ని తెలుసు. అసలు కావాలని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ డిఐజీకి నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఇక్కడికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ నాకు ఇంక ఇబ్బందులు ఎక్కువైతున్నాయి, ప్రెషర్ ఎక్కువైతున్నది. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా మీకు ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇబ్బందులు ఎక్కువైతే ఈ లెవెల్లో నేను వచ్చినా గనక అక్కడ డిఐజీ లెవెల్లో నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తున్నానో అక్కడ వాళ్ళు ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. నువ్వు మా మీదనే పోతావా అంటే, నా ఇంటి విషయంలో బయట వాళ్ళు వచ్చి నేను రక్షణ కల్పించకపోగా, నేను పై అధికారులకు పోయినప్పుడు రక్షణ కల్పించకపోగా ఇంకా నష్టాలు ఎక్కువ చేస్తున్నావు. ఆయన జాబ్ లో నేను ఏలు పెడితే ఊకుంటాడా? నా కష్టార్జితం, నా పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బు, నా కష్టార్జితం, నా ఫ్యామిలీతో, నా సొంత కుటుంబ సభ్యులతో నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఎందుకంటే కుటుంబం పరువు పోతుందని ఊకున్నా, కానీ ఆ బాధలు భరించలేక బయటపడవలసిందే కదా. నాకు ఒక పాప, ఆమెను చదివించుకొని ఆమె ఫ్యూచర్ కొరకు నేను బతకవలసింది. అయినా ఇంతవరకు మాకు న్యాయం చేయట్లేరు. ఇంకా ఇకనైనా మాకు న్యాయం జరగాలంటూ వీళ్ళేమన్నారు? ప్రజావాణిలో పెట్టిరా? కంప్లైంట్స్ పంపిస్తున్నారు వాళ్ళకి. ఆ ఎస్పీని కలవండి, డిఎస్పీని కలవండి అని పంపిస్తున్నారు. ఎస్పీని కలిసినాము, అయినా పనులు కావట్లేదు. కలెక్టర్ వాళ్ళకే రాస్తున్నారు. కలెక్టర్ ని పంపిస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ కి పోయి ఎస్పీకి పోయి 1 మంత్ కావస్తుంది, అయినా ఇంతవరకు కావట్లేదు. నేను కంప్లైంట్ మీద కంప్లైంట్ పోతుందని డిఎస్పీకి బాగా సీరియస్ అవుతున్నాడు. అక్కడ మేము కంప్లైంట్స్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి చాలా సీరియస్ అవుతున్నారు. ఏం చేసుకుంటాం, రెక్టిఫై చేయాలి కదా, మరి సీరియస్ అవ్వడం ఎందుకు? నేను ఇచ్చేస్తున్నా కదా కంప్లైంట్, వాళ్ళ మీద ఇస్తున్నా కదా. నాకు డిపార్ట్మెంట్ తో ఇబ్బంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద నేను కేసులు ఇస్తున్నాను. అక్కడ వాళ్ళు ఎక్కువ ఫైర్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు డబ్బులు తింటున్నారు, రాజకీయ బలంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయి కదా. ఇక్కడ చెప్పిరా మరి? రాసి పెట్టినాము. నేను ఆల్రెడీ ఇదే లెటర్ సెక్రటరీ ఏరియాలో 2 సార్లు ఇచ్చిన, సీఎం దగ్గరికి 2 సార్లు వెళ్ళిన, ఇంటి దగ్గరికి పిఏ కాడ ఇక్కడ ఒక 5 సార్లు రావడం అయింది. డీజీపీ కాడికి ఐజీ సారు సుధీర్ బాబు సార్ కలిసి చేయడం జరిగింది. ఎమ్మెల్యేను జయవీరారెడ్డి అక్కడ సాగరల్లి కలవడం జరిగింది. అయినా నాకు న్యాయం జరగట్లేదు. ఇంతవరకు న్యాయం జరగట్లేదు. నాకు ప్రాణహాని ఉంది. నాకు పంట అంటే ఎవరి నుంచి ప్రాణహాని? నాకు బుర్రి సత్యనారాయణ నా సొంత బావగారు, బుర్రి విజయ నా తోటి కోడలు, వాళ్ళ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా అసలు నా భర్తని నన్ను తీసేయడమో లేకపోతే విడదీయడమో అంత సీరియస్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఆస్తి ఇప్పుడు ఒక 6 ఎకరాల ల్యాండ్ రావాలి అంటే ఎంత లేదన్నా ఒక 2 కోట్ల ఆస్తి, అది ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు నష్టపోతున్నా, పంట నష్టపోతున్నా, నాకు జీవనాధారం చాలా కష్టంగా ఉంది. అయినా పట్టించుకోవట్లేదు. దయచేసి ఇకనైనా సీఎం రేవంత్ అన్న గారు మా అందరి దృష్టి ఉంచి మా సమస్యను సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం.